ప్రస్తుతం నాతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుందో అడిగి తెలుసుకుందాం. మరి పక్కన ఈరోజు ఢిల్లీలో ప్రత్యేకంగా బీజేపీ అధినేతలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అవుతున్నారు. ఒకవేళ బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు కుదిరితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మొత్తమే కూడాను రాష్ట్రంలో మార్పులు రాబోతున్నాయి, అందరూ కలుస్తున్నారు. మరి పక్కన మీ కుటుంబంలో సభ్యురాలు షర్మిల కూడా వేరేగా రేపు రాష్ట్రంలో ప్రచారం చేయబోతున్నారు. అసలు ఎలా ఉండిపోతుంది? చంద్రబాబు జీవిత చరిత్ర అంతా తీసుకుంటే కూడా ఒక పార్టీని కొనుక్కున్న చరిత్ర చంద్రబాబుది. ఏ పార్టీ అయితే ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేసేదానికి కంకణం కట్టుకొని వచ్చినాడో ఆయన కూడా యుగ పురుషుడు అంటాను రామారావుని. ఎందుకంటే కృష్ణుడు గారు, భీముడుగా ప్రజల్లో మన్నన పొందినాడు ఆయన. ఆయన వచ్చినాక కొన్ని మార్పులు కూడా చేశాడు, దాంట్లో ఎవరు కాదనరు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీలో అల్లుడైన చంద్రబాబు అక్కడ పార్టీలో ఉండి మా మామ పైనే పోటీ చేస్తానన్నాడు. సరే, ఏదో మా అల్లుడంటే అందరికీ ప్రేమ. ఇప్పుడు నాకు కూడా మాకు ముగ్గురు అల్లుళ్ళు ఉండరు. మన ఆడబిడ్డల కోసం అల్లుల్ని మనం దగ్గర చేర్చుకోవాలనే, చేర్చుకోకపోతే మన బిడ్డలకి బాధ వస్తుందని చేర్చుకుంటారు. ఆ దృక్పథంతో ఆయన ఎన్ని మాటలన్నా చంద్రబాబుని చేర్చుకున్నాడు. ఇంకా లెంతిగా పోదలుచుకోవాలి నేను. చేర్చుకున్న వెంటనే లోపలనే ఎన్టీ రామారావుకి తెలియకుండా అందరికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి మనకు బీపారాలు కూడా ఇప్పించే చరిత్ర కూడా చంద్రబాబుదే ఉండింది అప్పుడు. అందువల్ల రావటం ఆయన్ని చూశాడు, ఆయన పరిస్థితులంతా. ఆయన యాక్టివిటీస్ పేదవాళ్ళకి పరితపిస్తున్నాడు. ఎన్టీ రామారావు అని ఈనాడు, జ్యోతి, టీవీలు కూడా అడ్డుపడినారు. దాన్ని ఆసరగా తీసుకున్నాడు. ఎన్టీ రామారావు గాలి గెలిచిన వాళ్ళందరూ కొనేశాడు. ఆ పార్టీకి అర్హత కూడా లేదు చంద్రబాబు నాయుడికి. తెలుగుదేశం పార్టీ అని చెప్పి అర్హత లేదు. రామారావు ఫోటోకి మాల్ వేసే అర్హత ఆయనకి కానీ ఆయన బిడ్డలకు కానీ ఎవరికి లే. ఆయన ఏ విధంగా శోభించి చనిపోయినాడు అనేది ఆయన ఆత్మని కానీ పరిశీలించగలిగితే ఇప్పుడు కూడా దానికి జవాబు చెప్పగలుగుతాము. వీళ్ళు అసలు ఆయన చంపిన వాళ్ళు, ఆయన సాగు కారకుడైన వాళ్ళు, ఆయన పదవిని భ్రష్టం చేసేవాళ్ళు, వీళ్ళు మళ్ళీ పోయి ఆయన పార్టీ పెట్టుకుని ఆయన ఫోటోలు పెట్టుకుని ఆయన పూలు మాలేస్తుంటే పదవి కోసం ఇంత దరిద్రమైన పనులు ఎవరైనా చేస్తారా? రెండోది, ఎంతసేపు చంద్రబాబు, బీజేపీ, పవన్ కళ్యాణ్ అందరూ ఓటేని అన్నారు. చంద్రబాబు పొత్తుల కోసం ఆరాటపడే వ్యక్తి, ఇండివిజువల్గా నిలబడలేడు. ఎందుకంటే ఒక పార్టీని స్థాపించినోడు కాదు, ఆ పార్టీ పైన ఓట్లు అడిగినోడు కాదు. కాబట్టి ఆయనకి ఎంతసేపు పదవి దాహం తప్ప వేరే దాహం ఉండదు. అందుకే ఆయనకు ఒక చరిత్ర ఉన్నది. చంద్రబాబు అంటేనే జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే వెన్నుపోటుదారుడు అని చెప్తారు. చంద్రబాబు జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే మహిళలను తోస్తానని, మహిళలు నడ్డించినోడు అని చెప్తారు. చంద్రబాబు ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచినాడు అని చెప్తారు. ఇది మాత్రం వాస్తవం. అందువల్ల పొత్తుల కోసం పోరాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పొత్తులు ఎవరితో పెట్టుకున్నాడంటే ప్రజలతో పెట్టుకుంటున్నాడు. ఓటర్సు తను నమ్మిన సిద్ధాంతానికి ఆయన 77 సంవత్సరాల్లో నిజంగా పేదవాడు అభివృద్ధిని నేను కాంక్షించుంటే, పేదవాడికి అన్ని రకాలుగా నేను తోడ్పడి ఉంటే, వాళ్ళ ఇంటికి అన్ని రకాలుగా నేను ఉపయోగపడి ఉంటే నన్ను సపోర్ట్ చేయండి అనే మాట తప్ప జగన్మోహన్ రెడ్డి వేరే మాట అనలేదు. ఎవరిని దూషించే కార్యక్రమాలు కూడా చేయలేదు. వీళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని మాటలన్నా ప్రజలు పొత్తు ఉండేది జగన్మోహన్ రెడ్డికి. ప్రజలు కూడా ఎందుకు పొత్తు ఇచ్చినారంటే, డాక్టర్ లోన్ దోశాడని ఒక పక్క, అమ్మఒడి తీసుకుని వచ్చి బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియం చదివించారని పేదవాళ్ళకి అందరికీ ఒక సంతోషం. అదేవిధంగా హెల్త్కి సంబంధించిన అన్ని 25 లక్షల వరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు, నాడు నేడని బళ్ళు పెట్టి ప్రతి గ్రామంలో కూడా కట్టించే కార్యక్రమాలు చేశాడు. ఈ నవరత్న ఇండ్ల స్థలాలు లేని వాళ్ళకి కూడా 30 లక్షల 50,000 మందికి ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టే కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయిపోయింది. అందువల్ల పేదవాడు పరితపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తెచ్చుకుంటే తప్ప, జగన్మోహన్ రెడ్డికి కానీ మనం ఓటు అయిపోతే మళ్ళీ ఈ పథకాలంతా పోతుంది. చంద్రబాబు 3 పర్యాలు వాగ్దానాలు చేశాడు, ఒకటి కూడా నెరవేర్చలేదు అనేది వాళ్ళు సామాజిక వర్గానికి కూడా మైండ్లో అట్నే ఉండదు. చంద్రబాబు సామాజిక వర్గానికి కూడా. పవన్ కళ్యాణ్ ఏ విధంగా నమ్ముతున్నారంటే, పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి ముఖ్యమంత్రి అవుతాడనే ఉంటే
తనీగా ఒక పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను మీకు అన్నీ చేస్తానంటే ప్రజలు నమ్ముంటారు. ఆయన కూడా 5 ఇచ్చినా 10 ఇచ్చినా 15 ఇచ్చినా నేను చంద్రబాబుని సపోర్ట్ చేస్తా, చంద్రబాబుని గెలిపించాలంటే అతనికి సంబంధించిన సామాజిక వర్గం ఇప్పుడు వచ్చింది ఇది. ఈ దేశంలో కుల పిచ్చి వచ్చిందంటే దేశం మళ్ళీ పతనం అయిపోతుంది. ఒకప్పుడు ఇవి వచ్చే మన మన ఇండియానే ఇతర ఒక దేశస్తుల చేతికి వెళ్ళిపోయింది. బానిసలుగా బతికినాము. మళ్ళీ బానిసతత్వాన్ని తీసుకొని వచ్చి కులతత్వాలను ప్రోత్సహిస్తే ఒకరికి కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు ఎట్టా ఎస్సీలను కూడా 2గా చీల్చినాడు, మాలా మాదిగని. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, మాలా మాదిగని ఒకటిగా చేశాడు. ఈక్వల్గా మంత్రి పదవులు ఇచ్చినాడు. ఈ అన్ని రకాలుగా గొప్ప ఏమంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇది మామూలుగా చెప్పేమాటే. సామాజిక సమానత్వం రావాలన్నా, సమాజంలో వీడు ఎస్సీలు ఈ దళితులు తల ఎత్తుకొని తిరగాలన్నా అది ఒక విద్య అనుకున్నాడు. ఆ విద్యకి ఇంపార్టెంట్ ఇచ్చాడు. దానివల్ల ప్రతి ఒక్కరూ మరీ ఇంగ్లీష్ మీడియం పెట్టే లోపల నన్ను అడిగితే 150 సీట్లు వచ్చింది కూడా ఇంతకుముందు. కేవలం ఆయన మేనిఫెస్టోలో నేను ఇంగ్లీష్ మీడియం పెడతానని దానివల్లనే ప్రతి తల్లి ఒక యజమాని దగ్గర పనిచేసేటప్పుడు ఆ యజమానికి సంబంధించిన స్కూల్కి తన బిడ్డలు పోయి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటుంటే ఆ తల్లి పేదరాళ్ళ వాళ్ళ ఇంటికాడ ఏదో పని మనిషిగా ఉంటే కూడా నా బిడ్డలు ఎప్పుడు చదువుకోబోతారు, ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు పోతుంది, వాళ్ళ మాదిరిగా పుస్తకాలు షూ ఎప్పుడు వేసుకొని పోతుండారని కలవరపడ్డారు 70 సంవత్సరాలుగా. ఇది కళల్లో అంతా ఫలిస్తూ ఉండేది పేదవాడి కళలు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా 8 మంది ఒకటైనా జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు షర్మిలమ్మని గురించి నేను మాట్లాడితే బాగుండదు అనిపిస్తుంది. కారణం ఏమంటే షర్మిలమ్మ మనకు తెలంగాణలో పార్టీ పెట్టింది, కాంగ్రెస్ని చెడాబడా తిట్టింది, కాంగ్రెస్ని కేసీఆర్ని తిట్టింది, బీజేపీని తిట్టింది. ఆమె అక్కడ ముఖ్యమంత్రి అయిపోతారని ప్రజలకంతా జగన్మోహన్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని తిరిగింది. ఆమె తిరుగుతూ ఏమనిందంటే ఈరోజు మా నాయన రాజశేఖర రెడ్డి గారే కానీ బతికుంటే కాంగ్రెస్ మొక్కన ఉమ్మి ఉంటారు అనింది. మా నాయన చనిపోయినా కూడా ఎఫ్ఐఆర్ పెట్టినారు అని చెప్పింది. మా అన్న బాణం వదిలిన బాణం షర్మిలమ్మ అనింది. ఇప్పుడు ఆ బాణాలు ఎట్టిపోయిందో, ఉమ్మింది ఎట్టిపోయిందో, రాజశేఖర రెడ్డి యొక్క పేరు ప్రతిష్టని దిగజార్చే కార్యక్రమాలు ఆమె చేస్తున్నది. ఆమె ఏ పార్టీలో పోయి ఉన్నాను కానీ నేను సంతోషపడి ఉంటాను. కానీ కాంగ్రెస్లో పోయి చేరి కాంగ్రెస్సే రాజశేఖర రెడ్డి అన్ని రకాలుగా పతనానికి కాంగ్రెస్సే కసిపెట్టుకుంది. రాజశేఖర రెడ్డి లేకపోతే రాష్ట్రం అంతా కాంగ్రెస్ పోతే రాజశేఖర రెడ్డి ఒకటే కాంగ్రెస్ తీసుకుని వచ్చినాడు. మరి అటువంటి పార్టీలో ఆమె పోయి ఇంకొక జన్మలో కూడా అన్నదమ్ములుగా అన్నా చెల్లిగా పుట్టలేరు. ఆమె పవిత్రమైన మూర్తి విజయమ్మ. రాజశేఖర రెడ్డి ఒక యుగ పురుషుడు. అట్లాంటి కడుపులో పుట్టి ఇటువంటి చేష్టలు చేస్తుంటే మనం ఏం మాట్లాడాలా? అందువల్ల ఆమె గురించి మాట్లాడేదానికన్నా అందుకే నేను వండుకొని కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకున్నది అర్హత లేదంటే నా పైన కేసు పెట్టినారు. సోనియా గాంధీకి అర్హత లేదంటే దానిపైన కేసు పెట్టాడు. మరి సోనియా గాంధీని ఇదే షర్మిలమ్మ నోటికి వచ్చినట్టు తిట్టి కాంగ్రెస్ పార్టీ అసహించినప్పుడు ఆమె పైన ఎన్ని కేసులు పెట్టినారు. అది కూడా పెట్టింది ఎవరు? నా దళితుడైనటువంటి రవే పెట్టాడు నా పైన. ఆయన విజ్ఞతగా వదిలేసిన. దేశం అంతా చెప్తున్నారు రాజశేఖర రెడ్డికి చనిపోయేదానికి కారకుడు సోనియా గాంధీ, చంద్రబాబు అని దేశం అంతా ప్రజలందరూ అనుకుంటున్నారు. వాళ్ళపైన కేసు పెట్టమను, నా పైన కేసు పెట్టినారని భయపడినాం. కానీ ఒక నిబద్ధత ఉండాలి కదా మనిషికి. అక్కడ కూడా ఎస్సీల పైన కేసులు పెడుతుంటేమే. నా జీవితంలో నేను తెలుగుదేశంలో ఎవడైనా ఎస్సీ నిలబెడితే కూడా వాడిపైన స్టేట్మెంట్లు ఇచ్చింది. ఈరోజు కొత్తగా చంద్రబాబు తయారు చేసి నా పైన స్టేట్మెంట్లు ఇస్తాడు. మరి నిన్నైతే చంద్రబాబు ఎంత గలీజ్గా ప్రవర్తించాడంటే, నేను ఒక దళితుడు, అతను తెలుసు నా క్యారెక్టరు, నేను బానిసగా ఎప్పుడు బతకలా. రెండోది ఏమంటే నా యొక్క ఎక్సైజ్ని మన ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి అప్పగిచ్చినాను అన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఎక్సైజ్కి ఏం సంబంధం ఉంది? నేను ఏదైనా డెసిషన్లు తీసుకుని ఉంటాను, నా డెసిషన్ నేను తీసుకుంటాను. కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఎక్సైజ్కి ఏం సంబంధం ఉంది? పాపాల భైరుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అంటాడు. నీకన్నా మించిన పాపం చేసినోడు ఎవరు ఉండడు. ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్ర పైన కోర్టులో పోయి స్టేలు తెచ్చుకున్న చరిత్ర ఆయనకిలే. నువ్వు అవినీతి పరుడు అయిపోయి చంద్రబాబు అవినీతి అని దేశం అంతా పడుతుండే, అవినీతి పరుడు కాదని స్టే తెచ్చుకోకుండా నువ్వు నిరూపించుకుంటే పర్వాలే. నువ్వు అన్నిట్లో స్టే తెచ్చుకుని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పాపాల భైరుడు అన్నాడు.
మళ్ళీ జగన్ మన విజయానంద రెడ్డిని విజయానంద రెడ్డి పైన స్మగ్లర్ అని ఇచ్చినాడు. నిజంగా విజయానంద రెడ్డి పైన స్మగ్లర్ని ఇచ్చినప్పుడు హెరిటేజ్ కారులో నేను పేర్లు అది నెంబర్ కూడా ఇచ్చిన. హెరిటేజ్ కారులో ఈ దుంపలు మాదిరిగా ఏదండి ఎర్రసందం దుంపలంతా తోలినారు కదా, చంద్రబాబు కారే పట్టుకున్నారు కదా. ఇంకా అది దానికి మించిన స్మగ్లరు, నువ్వు స్మగ్లరా ఆయన స్మగ్లరా, ఆయన పైన 2014 వరకు కేసు పెట్టాల. ఎవరిపైన? విజయానంద రెడ్డి పైన. 2014లో స్మగ్లర్ అని పెట్టినాడు. సరే ఆయన కోర్టుకు పోయినాడు. కోర్టులో ఆయనకి అన్ని రకాలుగా ఆయన తప్పు చేయలేదని బెయిల్ కూడా ఇచ్చారు. ఆయన తిరుగుతూ ఉంటాడు. నువ్వు స్టేలు తెచ్చుకున్నావు, ఆ బెయిల్ కూడా ఏమన్నా కన్ను పోయింది, కాలు పోయింది, చెవు పోయిందని జడ్జీలను నమ్మించి తీసుకుని వచ్చినావు. మరి కన్ను కనపడిపోతే 3వ రోజు ఎట్ట పోయి తిరుగుతావు? కాబట్టి చంద్రబాబు అవినీతిని గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు. నాకు తెలిసి ఈనాడు ప్రతి ఒక్కరి పైన రాస్తారు, నువ్వు విన్నాను అనుకో. మరి ఈనాడు ఇది మార్గదర్శి పైన ఇంతవరకు ఇండియాలో ఎవరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గట్టిగా నీ యొక్క అవినీతిని బయటపెడుతున్నాడు. నీ అసైన్మెంట్ భూముల్ని ఎట్లా దోపిడీ చేసుకున్నావు, నువ్వు ఏ విధంగా చేస్తున్నావు అని బయట పెట్టినాడు. మరి దాని గురించి పేపర్లో ఒక రోజైనా రాయమా? కాబట్టి అందులో నేను వచ్చి ఏంది ఇది బానిసండు. జగన్మోహన్ రెడ్డి నన్ను రాష్ట్రపతి చేపర్లో తీసుకొని ఎక్కించాడు. నేను పద్మావతి అమ్మగారికి అప్పుడు దళితులు పద్మావతి గుడికి కూడా లోపలికి పోరు, అట్టటి దానికి వస్త్రాలు పెట్టిన. నేను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా ఆయన హెలికాప్టర్లు తిరుగుతుండా. ఇంకా నన్నేంది బానిస చూసేది, నేనేంది నిలబడేది? ఆ బానిస అనేదానికి, ఎందుకంటే దళితుడు కాబట్టి నన్ను బానిస అని మాట్లాడాడు చంద్రబాబు. ఈ చంద్రబాబు దళితులు 2గా తీసినాడు. దళితులు బానిసగా భావించేవాడు. దళితులు ఓట్లు అడగిన చంద్రబాబు నా యొక్క నేను బానిస, చిన్నప్పటి నుంచి నేను ఫైటరు. 7వ తరగతి నుంచే నేను తిరుగుబాటు చేసినాడు. సొసైటీలో మా పేదవాళ్ళ పైన ఎంత పెద్ద కోటీసుడు మాట్లాడినా వాళ్ళని తిరుగుబాటు చేసినాడు నేను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన కూడా నాకు ఎందుకు ఇంత ప్రీతి అంటే, అమ్మఒడి పెట్టినాడు. అది పేదవాళ్ళ తలరాతలు మారుస్తుంది. మళ్ళీ ఆరోగ్యశ్రీ తీసుకుని వచ్చాడు వాళ్ళ నాయన మాదిరిగా 25 లక్షలు. అది పేదవాడి యొక్క రుణ విముక్తిని పూర్తిగా తీసేస్తుంది. పేదవాడికి ఇప్పుడు మహిళల లోన్లు దోసినాడు. అది ఆసరా, చేయూత, వాళ్ళు ఎన్ని రకాలుగా చేయాలని అన్ని రకాలు చేసి ఎవరు కూడా ఇప్పుడు పేదవాడు అనేవాడు కోటీసుల దగ్గరికి పోయి 10 రూపాయలు అప్పు చేసే పరిస్థితి లేకుండా చేశాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం. మళ్ళీ ఏం క్వశ్చన్ అది కూడా నేను ఎమ్మెల్యే మొత్తం సార్ మీరు కొద్దిగా తిరిగి అదే ప్రాంతంలో ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చారు. అంటే చాలామందికి అవకాశం వచ్చినా సరే తిరిగి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది ఒక లిస్టులో? ఫస్ట్ ఏమి జరగలేదు సార్. నన్ను ఎంపీగా డిక్లేర్ చేశారు జగనన్న. నేను ఆయనకి వ్యతిరేకంగా పోయి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని నేను అడగలా. నా బాధ చెప్పాను. నాకు పాదిరూపు కాలింది, నా ఊరు పాదిరూపు, నేను నియోజకవర్గంలో సమితి ప్రెసిడెంట్గా పనిచేశాను, నేను ప్రజల్లో మమేకం అయిపోయినాను, మీ వల్ల బ్రహ్మాండమైన అభివృద్ధి అయిపోయింది. అది డాక్టర్ 2 హాస్పిటల్ బెడ్లు కానీ గవర్నమెంట్ అనుబంధం కాబట్టి దాన్ని వదులుకోలేను సార్, నేను పేదవాడు, నాకు అది చేయండి సార్ అంటే, అన్నా నువ్వు ఆలోచించాడు ఆయన. అది మీరు మాట్లాడితే కూడా టీవీలో వస్తూ కూడా ఆయన ఏమన్నా, నేను ఒకటే అడిగినా, నాకు ఈ తూరి ఏజ్ కూడా అయింది, నాకు అవకాశం ఇవ్వండి సార్, నేను ఎమ్మెల్యేగానే పోతానని చెప్పిన. నాకు మొదటి నుంచి మా పాపకి ఇవ్వాలని కూడా ఆశ ఉండింది. అదేదో సరే ఆమెకి ఇంకా చిన్న వయసు ఉంది కాబట్టి ఆమె పోతుంది అనుకో, అందుకని నేను చెప్పటం జరిగింది. ఆయన ఆలోచించారు. మళ్ళీ నా కోరికని మన్నించాడు. ఒక యజమాని దగ్గర ఒక కూలివాడిగా నా యజమానికి నా బాధలు చెప్పా, దాన్ని ఓకే చేశాడు. కొంతమంది అక్కడ రకరకాలైన మాటలు మాట్లాడుతూ, నేను ఎవ్వడికి మా నియోజకవర్గంలో శత్రువు కాదు, ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చినోడే నేను, నాకు శత్రుత్వం అనేదే లేదు, అందరూ నా బంధువులుగానే చూసిన. మరి కొంతమంది ఎందుకు ఆ విధంగా అన్నారో భగవంతుడికి వదిలేసిన. నాకు గ్రూప్ రాజకీయాలు, నాకు తెలిసింది ఒకే గ్రూప్, అది జగన్మోహన్ రెడ్డి గ్రూపు. ఆ గ్రూప్లో ఎవరున్నా పని చేస్తే సంతోషపడతా. భారీ మెజార్టీ ఇప్పుడు చెప్పను నేను, లాస్ట్ ఇయర్ వచ్చిన దానికైనా ఎక్కువ మెజార్టీ కానీ నాకు రాకపోతే నేను గెలిచినా జగనన్న కాళ్ళ మీద నా రిజిగ్నేషన్ పెట్టి ఇంటికి వస్తా. మళ్ళీ చెప్తుండా 100% గెలుస్తా.
భారీ మెజార్టీ. అది కూడా భారీ మెజార్టీ. దానికి ఏమిటంటే మన ఎవరికి వ్యతిరేకం లేదని నా ఆలోచన, నా ధైర్యం కూడా, నా దమ్ము కూడా ఇది. ఇంక దీన్ని పట్టుకుని నేను అవినీతి పరుడు అంటే నాకు ఓటు వేయరు సార్. అవినీతి పరుడు అంటే ఓటు వేయరు. చంద్రబాబు కూడా ఏమన్నాడా, నాకు టీ నీళ్ళు తాగేదానికి కూడా అవకాశం లేదంట. ఎవరో ఆయన రామచంద్రరెడ్డి పట్టినాడంట. ఆయన నా నా పోర్ట్ఫోలియో ఆయనకి ఇచ్చినట్ట. ఎంత దరిద్రమైన మాట మాట్లాడితే చంద్రబాబు అంత దరిద్రమైన మాట మాట్లాడు. లేదా అతనికి ఇది ఒక అవకాశం వచ్చింది, చెప్పపోతే కూడా వాళ్ళ పార్టీ అబద్ధాలు చెప్తారు కదా. నా పైన కూడా అబద్ధాలు చెప్పి 10,000 కోట్లు దండుకున్నాడంటే దాన్ని కొంతమందిని కొంత నమ్మి ఉంటారు. ఎవడో ఒకడు అది నాతో విమర్శిస్తారు. కనీసం దీన్ని నమ్మే వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు. ఇప్పుడు నా పైన కొంత కసి ఉండేవాళ్ళు అక్కడక్కడ ఉంటారు సార్. నేనేం తప్పు చెప్పేది కూడా కసి అనేది ఒకటి వస్తుంది. వీడు తిరుగుబాటు చేసేవాడురా, వీడు మొదటి నుంచి వీడు ఎవడు లెక్క పెట్టరా, వీడు జగన్మోహన్ రెడ్డిని తపస్సు చేసేవాడు, జగన్ అంటే తప్ప మన వాళ్ళు నేను లెక్క కూడా పెట్టలేదని కొంతమందికి ఉంటుంది. కానీ లాస్ట్లో మిథును రామచంద్రరెడ్డి కూడా ఈవెన్ మిథును రామచంద్రరెడ్డి, భాస్కర్ రెడ్డి, మన కృష్ణమోహన్ సారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పింది. అదేవిధంగా సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా నేను పోయి చెప్పినాను. మళ్ళీ బొత్సకు కూడా చెప్పినాను. అందరూ జగనన్న యొక్క ఆలోచన చూశారు. ఆయన ఒప్పుకుంటే వీళ్ళు కూడా హ్యాపీగా వేస్తున్నారు. నాకు అట్టెత్తుకుంటే మిదినే 4 గంటలకు అన్నా మళ్ళీ నీకు ఇస్తుండాలని అని చెప్పాడు. నేను ఏ కుటుంబానికి వ్యతిరేకం కాదు కదా, అందువల్ల నేను హ్యాపీగానే ఉండా. మొత్తమే కూడాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు తిరిగి అదే ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అక్కడ ఉన్న కనెక్టివిటీ ఏదైతే ప్రజలతో కలిసి ఉన్న పనితీరు విధానమే ఆయనకి తిరిగి ఆ ప్రాంతాన్ని ఎన్నిక చేశారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి మీద అపారమైన ప్రేమ అభిమానం ఉన్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక లిస్టులో ఒకసారి ఎంపీగా ఆయన పేరు వచ్చినా సరే తిరిగి నువ్వు అన్నట్లుగానే తిరిగి ఎమ్మెల్యేగా ప్రాంతంలో పోటీ చేయని ఆయనకే ఛాన్స్ ఇచ్చి ఆ ఛాన్స్ని నిర్ధారించుకుంటూ కూడా భారీ మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతానంటున్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి సచివాలయం నుండి అబ్దుల్ అలీ, మై డ్రీమ్ కోసం.